నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అరండల్పేట పిచుకులగుంట మెయిన్ రోడ్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు అరండల్పేట పిచుకులగుంట ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్లను విస్తరించాల్సి ఉందని అన్నారు. నగరవాసులకు అనుగుణంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. రాత్రి వేళ నగరం మొత్తానికి అందుబాటులో ఉండేలా చూస్తున్నామని తెలిపారు. పిచుకులగుంట మెయిన్ రోడ్ ప్రాంతం బాగుంటుందని స్థానిక పెద్దలతో చర్చించి తర్వాత ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతున్న క్రమంలో కంప్లీట్గా రోడ్లన్నీ చూస్తూ రావడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని వైడ్ చేసుకుంటే కానీ రేపు దాని మీద ఉన్న ట్రాఫిక్ వల్ల ఇబ్బంది లేకుండా మనం చేయలేము. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నిటిని ఎలా వైడ్ చేసుకోవాలో ఒక పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న క్రమంలో వాటిని కూడా ముందుగా బ్రాడీపేట అనుకున్నాము. అయితే ఇప్పుడు అరండల్పేట 4వ లైన్ ఇంకొంచెం వైడ్గా ఉన్న పరిస్థితుల్ని గమనించడం జరిగింది. ఏది అటు బాగున్నా లేకపోతే ఇటు బాగున్నా ఏది బాగుంటే అది ఆ రోడ్డు మీద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక విజిట్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకొని శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్రాఫిక్ని కాస్త ఇదంతా డైవర్ట్ చేసేసి అటు 1 టౌన్కి 2 టౌన్కి కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డుని కంప్లీట్ వైడ్ చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. రెసిడెన్షియల్ ఏరియాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేసెస్ ఇప్పటికి ఒక 2-3 ప్లేసెస్ అనుకోవడం జరిగింది. అందులో బ్రాడీపేట 4th లైన్ అనుకున్నాము. ఇది రీసెంట్గా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది. దానికంటే కొంతమంది నుంచి వచ్చిన సలహాల మేరకు మనకి అరండల్పేట 4th లైన్ అయితే బాగుంటుంది, రోడ్డు కొంచెం వైశాల్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన సజెషన్స్ మేరకు ఈరోజు మేము ఇరువురు కూడా ఆ రోడ్స్ విజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్డు ఇది మన ఏమంటారు టీడీపీ ఆఫీసు ఉన్న రోడ్డు, తర్వాత పిచుకులగుంట రోడ్డు, ఈ రోడ్డు కూడా వైడనింగ్ ఉంది బాగా. ఈ రోడ్డు ఆ రోడ్డు రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తాం. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తీవ్ర వడగాల్పులు వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎండల్లో తిరిగేవారు డీహైడ్రేషన్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఎన్డీఏ పాలనలో ముస్లిం మైనార్టీలు బ్రతుకు జీవుడా అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతులకు అండగా నిలిచి మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వాళ్ళను మోసం చేసిందని అన్నారు. కమ్యూనిజం, టూరిజంల మధ్య ఉన్న తేడాను సీఎం చంద్రబాబు సరిగ్గా అర్థం చేసుకుంటే బాగుంటుందని అజయ్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో హనుమంతరావు, గని పాల్గొన్నారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు గారు మార్క్సిజం లేదు, కమ్యూనిజం లేదు, ఉన్నదల్లా టూరిజమే అన్నాడు. ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలు చేశాం. నిన్న ఆయన సాంబశివరావు గారు అన్నటువంటి భావన వేరు, చంద్రబాబు గారు అర్థం చేసుకున్నటువంటి భావన వేరు. దీన్ని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు కూడా మార్క్సిజానికి, టూరిజానికి ఉన్న తేడాని అంత పెద్ద ఆయన 40 ఇండస్ట్రీ అయినా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. వ్యవసాయం మీద ఆధారపడాలా? వ్యవసాయం మీద ఆధారపడితే అన్నం దొరుకుతుంది. టూరిజం మీద ఆధారపడితే అందమైన ప్రదేశాలు కనపడతాయి. కాలే కడుపుకి అందమైన ప్రదేశాలు ముఖ్యం కాదు. అందుకని తక్షణమే 25,000 తప్పనిసరిగా గిట్టుబాటు ధర ప్రకటించాలని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సాహితీ సమాఖ్య, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ వసంతోత్సవం 28వ వార్షికోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 30న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో సాహితీ సమాఖ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉగాది రోజున జరగనున్న సాహితీ వసంతం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది విశిష్టత కలిగిన కళాకారులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామమూర్తి, కార్యదర్శి రామచంద్రరాజు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సాహిత్యవేత్తలు, సాహిత్యానికి సంబంధం వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా సినిమా రంగంలో సాహిత్యపు కోణంలో కృషి చేసినటువంటి వాళ్ళు, అంటే ప్రధానంగా పాటల రచయితలు, మాటల రచయితలు, దర్శకత్వం వహిస్తూ ఇందులో కూడా పాత్ర వహించినటువంటి వాళ్ళు, అంటే కథ స్క్రీన్ ప్లేల్లో పాత్ర వహించినటువంటి వాళ్ళు, అట్లాగే అవధాన కవిత్వము, వచన కవిత్వము, జానపద కవిత్వము, భిన్న భిన్న కోణాలకు చెందినటువంటి కవితా రూపాలు ఉన్నటువంటి అనేక మంది, సుమారుగా 265 మంది నవలా రచయితలు, వీళ్ళందరూ కలిపి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగినటువంటి మన సాహితీ సమాఖ్య వేదిక మీద వచ్చి వారి వారి కళా ప్రదర్శనని ఈసారి 28వ సంవత్సరం 28వసారి మళ్ళీ మనం ఈ పండుగని జరుపుకోబోతున్నాం. అందరూ కూడా ఉగాది రోజు సాయంకాలం వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి వచ్చి చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైన ఉపన్యాసాలతో వాళ్ళ కవితలు, పంచాంగ శ్రవణం ఉంటుంది. దాని తర్వాత వస్తున్న వాళ్ళు వివిధ రంగాలకు చెందిన సాహితీమూర్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ చెప్పేది మనం విని కొత్త సంవత్సరాన్ని సంతోషంగా, ఉత్సాహంగా మొదలుపెట్టాలని చెప్పి గుంటూరు నగరవాసులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక పోలింగ్ కోలాహలంగా జరిగింది. మొత్తం 2020 మంది న్యాయవాదులకు 1639 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిన్న సాయంత్రం 5:30 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉపాధ్యక్ష పదవికి చింతా రామకోటిరెడ్డి ముందంజలో ఉండగా, జాయింట్ సెక్రటరీ పదవికి ఐ విజయవర్మ, ట్రెజరర్ పదవికి గూడూరి అశోక్ కుమార్, లైబ్రరీ సెక్రటరీ పదవికి బొప్పా శ్రీనివాసరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ పదవికి గండికోట శేషగిరిరావు ముందంజలో ఉన్నారు. అలాగే మిగిలిన పదవులకి అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రాజెక్టుల వలె ఈ ప్రాజెక్టుకు కూడా అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సూర్యలంక బీచ్ ప్రాముఖ్యత, పర్యాటకంగా పెరగనున్న అభివృద్ధి తదితర వివరాలను డీపీఆర్ ద్వారా కేంద్ర పర్యాటక శాఖకు పలుమార్లు వివరించినట్లు పెమ్మసాని చెప్పారు. తద్వారా ఈ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చినట్లు తెలిపారు. సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఒక్క రూపాయి కూడా స్టేట్ మీద భారం పడదు. ఈ ప్రాజెక్టు రావటానికి 60 ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా 6 ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతోటి. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ, అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమ్రాపాలి గారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. మార్చి 30వ తేదీన గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దగుడిలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు.
ముత్యాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు చెప్పారు. ఆలయంలో ఉదయం పంచాంగ శ్రవణంతో పాటు సాయంత్రం శ్రీనివాస కళ్యాణం జరుగుతుందన్నారు. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు ఈ విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. స్వామికి 1,16,000 ముత్యాలతోటి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత 10:30 గంటలకి పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకి నుంచి 9 గంటల వరకు కళ్యాణము జరుగుతుంది. పురోహితులు మన పురోహితులు కాకుండా తిరుపతి నుంచి అట్లనే రాజమండ్రి నుంచి అట్లే ఈసారి తమిళనాడు కొంతమంది బ్రాహ్మణులు కూడా తీసుకొస్తున్నాము. అంతేకాకుండా కోలాటంతో చెక్క భజన మరియు భరతనాట్యము, కృష్ణా గోపికలు, వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు అట్లనే ఈసారి హైదరాబాద్ నుంచి పాట కచేరిని అన్నమయ్య పాట కచేరిని పిలుస్తున్నాము. 30వ తారీఖు ఆదివారం ఎంత సంతోషంగా అయితే ఉంటున్నామో ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఈ 365 రోజులు అదే సంతోషంగా ఉండాలని ఈ విధంగా ప్రోగ్రాం ఫిక్స్ చేశాము. జరిగేటువంటి ప్రతి ఒక్క వేడుక కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అంగరంగ వైభవంగా అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఆలయ కమిటీ వారి తరపున. మరి మన తెలుగు నూతన సంవత్సరం అనేది ఉగాదితో ప్రారంభమవుతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి ఆనవాయితీగా మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కమిటీ వారు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా గుంటూరు గోరంట్ల గ్రామవస్తులే కాకుండా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.